చదివినట్లయితే, యోధా దేశపు రాజైన ఏ రోజు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్తు. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చప్పునను న్యాయ విధుల చప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి చాలు. దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. నన్ను బలపరిచి ఈ దినమున నీ బలిపీఠము చెంత నిలబెట్టుకొని నీ మాటలు వెదజల్లటకు నన్ను సిద్ధపరిచిన నా తండ్రి, నాలో మీరుండి బిడ్డలతో మాట్లాడి నీ ఆత్మతో నన్ను నింపి ముందుకు నడిపించండి. వినడానికి సిద్ధంగా ఉన్న నీ బిడ్డలకు ఆసక్తిని, అయా తనువు మనసు ఒక చోట ఉంచి ఎత్తబడిన ప్రతి వాక్యం హృదయంలోనికి చేర్చుకున్నటకు నీ కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా సంతోషము అందరూ కూడి వచ్చినందుకు. ఈ దినమున మనము తెరవబడిన వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. మొదటిగా ఎవరు? ఏ రోజా? అమ్మా వినండి. ఏంటి మాట్లాడుతున్నారు? మాట్లాడకండి. ఇంతవరకు మనం మాట్లాడాం, ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడి మాటలు వినడమే మన పని. కాముగా ఉండాలి. పెద్దవాళ్ళం కదా మనం ఎవరితో చెప్పించుకోలేము. పెద్ద వయసు, ఒక వయసు వచ్చేసింది మనకి. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విందాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే జకర్యా, ఎలిజబెత్. వీళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారు. అమ్మా ఏమని అక్కడ రాయబడి ఉందంటే, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. దేని 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 చిత్తములో అంటే ఎవరి చిత్తములో? ప్రభు యొక్క చిత్తం. అంటే ఆయన సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. నీతిమంతులుగా ఎంచబడ్డారు. అలాగ ఉండాలి. అలాగ ఉన్నవారు ప్రభువుకి అవసరం. వారికి అప్పుడు వయసు వృద్ధాప్యము. వారికి ఉన్న లోటు ఏంటి అంటే సంతానము లేదు. కానీ సంతానం లేదని ప్రభువుని నిందించలేదు. సంతానం లేదని ప్రార్థన చేయడం మానలేదు. ఇంకా ఈ వయసు వచ్చిన తర్వాత ఇంకా మేమేం చేస్తాంలే పరిచర్య మానేరా? లేదు. ఇంకా ఈ వయసు వచ్చిన తర్వాత నీతికి నిలబడి మేమేం సాధిస్తామని నీతికి నిలబడడం మానేశారండి? లేదు. న్యాయ విధులను జరిగించడం మానేశారా? లేదు. ఖచ్చితంగా ఆయన ఏదైతే వారికి అప్పగించాడో, ఏ బాధ్యతలైతే అప్పగించాడో, ఏ ఆజ్ఞలైతే వారికి ఇచ్చాడో, ఏ ఆలోచనలు అయితే ఇచ్చాడో, దాన్ని బట్టి, ఆ విధులను బట్టి, ఆ ఆజ్ఞలను బట్టి వాళ్ళు ఏం చేశారట? నమ్మకముగా నడుచుకున్నారు. హల్లెలూయా. అలాగా మనము కూడా ఈ లోకంలో నడుచుకోవాలి. ఎవరు దేవుడు ఏదో ఇవ్వలేదని, దేవుడు ఇచ్చి తీసుకున్నాడని, దేవుడు మన చెంత రావట్లేదని, నా ప్రార్థనకు జవాబు రావట్లేదని ఆయన పనులు చేయడం మానేయడం కాదు. ఆయన సన్నిధిలో మోకరించడం మానేయడం కాదు. ఆయనతో సహవాసం చేయడం మానేయడం కాదు. అయినను సరే, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా అమ్మా ఏం చేయాలి? ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులైనా, ఏదైనా యేసయ్యను మాట మనకు చాలు.
వారు అలాగే జీవించారు. అయ్యా నీ ఆజ్ఞల చొప్పున మేము నడుచుకుంటాం, మాకు సంతానం ఉండే ఉండకపోనే, మాకే నిందలు రానే అవమానాలు రానే, కానీ నీ యొక్క మందిరములో క్రమము చొప్పున ఆ పనిని మేము కొనసాగిస్తాము అని నమ్మకంగా జీవించారు ఆ ఎలిజబెత్ జకరియా భార్య భర్తలిద్దరును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ జీవించారు గనక ఆ వృద్ధాప్యమందు వారి నిందను పోగొట్టడానికి దేవుడు వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యమును తలపెట్టాడు. ఏ కార్యము తలపెట్టాడండి? ఆశ్చర్యమైన క్రియ చేశాడు. చివరి దశ, అమ్మా వారికి ఆ యొక్క భాగ్యం లేదు. ఉంటదంటారా? ముసలి వాళ్ళు అయిన తర్వాత మనకు సంతాన భాగ్యం వస్తుందంటారా? ఉండదు. ఈ రోజు 40 సంవత్సరాలు దాటితే ఏమో చెప్పలేము. అవునా కదా? దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితులు అయిపోయి, అవునా కదండి? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారు చేసిన క్రియల చప్పున, వారు నడుచుకున్న విధానాన్ని బట్టి, వారు జరిగించిన నీతి న్యాయములను బట్టి, వారు ఆ నీతిని బట్టి ఏం చేశాడంటే దేవుడు వారి జీవితాలలోకి ఒక గొప్ప కార్యం చేసి వారికి ఒక కుమారుని అనుగ్రహించాను. హల్లెలూయా, ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ఉన్నతమైన స్థానం అండి అది. అందుకే మనం ఏం చేయాలంటే జకరియా ఎలిజబెత్ వంటి జీవితాలను మనము కలిగి జీవించాలి. సంతోషంతో ఉండాలి, ఆనందంతో గడపాలి. ఏది ఉన్నా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలో నిలబడిన తర్వాత రానే ఆశీర్వాదం రాకపోనే, వాటమే ఎదురవనే, అపజయమే కలగనే, నిందల అవమానాలే మనకి అనుదినమో అది అలవాటైపోనే, కానీ యెహోవాయే మనకి తోడు. హల్లెలూయా, యథార్థత కలిగి ఉండాలండి. ఖచ్చితంగా ఒక దినమున దేవుడు నీకు నీ యొక్క ఫలమును అధికం చేసి, నోరెత్తిన వారు, అవమానించిన వారు, నిందించిన వారి యొక్క నోరులను, స్వరాలను మూసుకునే రీతిగా దేవుడు చేయబోతున్నాడు. ఈ రోజు నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ దేవుని మనము ఎలా ఉండాలట? జకరియా ఎలిజబెత్ వారిలో ఉండాలి. వారికి ఏమీ లేదు, నిందలే ఉన్నాయి వారికి, కానీ పరిచర్య చేయటం, దేవుని మందిరంలో పరిచర్య చేయటం ఆపలేదండి. వచ్చే జనులను దీవించడం ఆపలేదు. చాలా మంది అంటుండొచ్చు కదా, ఏమని? ఇతడు చేతులెత్తి అందరినీ దీవిస్తున్నాడు, ఇతనికే సంతానము లేదు అన్నారా? లేదా? అంటారు ఖచ్చితంగా. అనకంటుంటే ఉంటారు, అంటారా? మంచోళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు, మాట్లాడేవారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు, అని అంటారు. కానీ యెహోవా ఈరే అని నమ్మకంతో తన పరిచర్య కొనసాగించాడు. వచ్చిన వారిని దీవించాడు, వారి కొరకు బలి అర్పించి తీసుకెళ్లి దేవుని సన్నిధికి అర్పిస్తూ వచ్చాడు. అలాగే యాజకత్వ ధర్మాన్ని కొనసాగించాడు తప్ప ఎక్కడ వెనకడుగేయలేదు. దేవుడు ఒక దినమున మాట్లాడాడు జకరియతో, జకరియా నీ ప్రార్థన ఆలకించబడింది, ఇదిగో నీకు ఒక గొప్ప సంతానాన్ని నీకు నేను కలుగజేయబోతున్నాను. హల్లెలూయా. అదండి దేవుని యొక్క కార్యాలు అలా ఉంటాయి. అందుకే దేవునితో నడవడం ఇష్టపడాలి. ఇది మొదటిది. రెండవది మనం చదువుకుందామా? చూద్దాం. రెండవ మాట చూడండి, లోకా సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుదాం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను ఒక సహోదరి కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా. మంచిది. ఇక్కడ ఎలా ఉండాలి అంటే, నువ్వు అక్కడ కూర్చోనైనా, అక్కడ కూర్చో. మనం ఎలా ఉండాలి ఇక్కడ చూడండి. మార్తా మరియల వలె సేవకులను ఇంట చేర్చుకునే వారిగా ఉండాలి. ఎవరైనా పాస్టర్ గారు వస్తే అయ్యో వచ్చేసారా అనుకోవడం కాదు. సేవకుడు ఇంటిలో అడుగు పెడితే ఏంటది? అది దేవునికి స్తోత్రం. పోనీ వచ్చినవాడు ఆయన మనసు మంచిది కాకపోవచ్చు, ఏంటండి, మాట తీరు బాగోకపోవచ్చు, కానీ ఎవరి ప్రతినిధిగా వచ్చాడు? దేవుని ప్రతినిధిగా వచ్చాడు. ఆయన్ని బట్టి నిన్ను ఆశీర్వదించాడు. కానీ ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి, ఆయన నామాన్ని ఘనపరచుకోవడానికి దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే వచ్చిన వారిని ఆదరించండి. ఆదరించి హక్కున చేర్చుకోవడం అనేది చాలా సంతోషము. ప్రేమించాలి. అవునా కదండి? నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, కోట్లు ఇవ్వక్కర్లేదు, లేదా ధనధాన్యాలు ఏమి ఇవ్వక్కర్లేదు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి సంతోషంగా పలకరించుకుంటే ఎంత సంతోషము. దేవునికి స్తోత్రం. ఆనందించాలి. అది ఆనందము. ఈ రోజు ఏం చేసింటే యేసయ్యను ఎవరు చేర్చుకున్నారట? మార్తా మరియా చేర్చుకున్నారు. వీరికి మరొక తమ్ముడు ఉన్నారు, వీరిద్దరికంటే చిన్నవాడు. ఎవరు? లాజరస్ గారు. ఈ లాజర్ గారు అక్కడ ఉన్నారు. అవును, మార్తా అయితే
దేవుణ్ణి ఆహ్వానించింది కాబట్టి ఒక బాధ్యత కలిగి ఏం కావాలి, ఆయన ఏం తింటాడు, ఏర్పాట్లు కావాలి. పైగా ఆమె ఇంటికి ఏమై ఉన్నది, పెద్దయి ఉన్నది. అవునా కదా? మార్తా పెద్దది, తర్వాత మరియా, తర్వాత లాజరు గారు. ఇప్పుడు ఎవరికి బాధ్యత ఉంటుంది ఇంటిలో? అవునా కదా? అప్పుడు మార్త ఏం చేస్తుంది, వారికి వడ్డించడానికి, వారు తినడానికి అన్నింటినీ సిద్ధపరుస్తుంది. మరియా మాత్రం వెళ్ళి ఎక్కడ కూర్చుందట, యేసయ్య చెంత కూర్చుంది. అంటే ఇక్కడ మనం మరియాలాగా ఉండాలా, మార్తలాగా ఉండాలా అనేది కాదు సబ్జెక్టు. వారిద్దరు ఎలాగైతే యేసయ్యని ఇంటిలోకి చేర్చుకొని అమ్మా వారిని కావలసినవి సమకూరుస్తున్నారో అలాగా మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటి, మార్తలాగా బాధ్యతలు ఉండాలి, ఆహ్వానించే మనసు ఉండాలి, మరియలాగా మాట వినే మనసు ఉండాలి. ఈ రెండు మనం నేర్చుకోవాలి. వాళ్ళు అలాగ చేర్చుకున్నట్టు వలన చెప్పారు ఆయనకి, అయ్యా మీరు ఎప్పుడు ఈ దారిని వచ్చినా మా ఇంటికి రండి, ఎప్పుడు ఈ దారిలో వచ్చినా మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి ఇక్కడికి రండి అయ్యా, మేము ఆహ్వానిస్తున్నాము, మీరు మాతో ఉండండి, మాతో కలిసి సహవాసం చేయండి అయ్యా, మా మధ్యలో ఉండండి అని అమ్మా వారు ఆశపడ్డారు. అలాగా మనం ఎవరమైనా సరే ఒక సేవకుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఆహ్వానించండి. నిజమేనండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం ప్రేమించే మనసు కలిగి ఉండాలి, ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. ఎవరిని? బంధువులను, స్నేహితులను, మిత్రులను. అందుకే దేవుడు చెప్తున్నాడు కదా, నన్ను హృదయపూర్వకముగా ఆరాధించండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఆయన ఆరాధించాలి, మనం ప్రేమించాలి. అలా ఉండాలి. అంటే మన ఇంటిలో అమ్మా స్థానం ఇచ్చేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. పేదలను కనికరించేవారిగా ఉండాలి. అవునా కదమ్మా? అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి, ద్వేషించేవారిగా మనం ఉండకూడదు. ద్వేషం మన హృదయాల్లో ఉండకూడదు. అది ఉంటే మనల్ని అది కాల్చివేస్తుంది, అది మనల్ని ప్రశాంతంగా ఉండనవ్వదు, సంతోషంగా తిన్నిస్తుందా? ఎదుటి వారి మీద కడుపు మంట ఉందనుకో, వీడికి నిద్ర పడుతుందా? చెప్పండి అమ్మా, నిద్ర పడుతుందా? పట్టదో. ఆ కళ్ళు ఎప్పుడు అలాగే తెరుచుకునే ఉంటాయి, ఆ ఆలోచన ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటది. అందుకే ఎదుటివారి కుటుంబాలను బట్టి బాధపడుట కంటే వారిని బట్టి సంతోషిస్తే నీ హృదయం ఆనందించి ప్రశాంతతమైన నిద్ర నీకు దేవుడు ఇస్తాడు. అంతేగాని మన లోపల ఏదైనా కుళ్ళు కానీ, ద్వేషము కానీ, లేకపోతే ఇంకోటి మనం పెట్టుకుంటే అలాగ మనం కూడా అమ్మా మనకు అనారోగ్యాలు అప్పుడే వస్తాయి. వస్తాయి రావా? అందుకే ఎక్కువగా ఆలోచించకూడదు. చూడండి, బాగా చదువుకున్న వాళ్ళు కూడా పెచ్చోళ్ళు అయిపోతారు. ఎక్కువగా చదువుకున్న వాళ్ళు తెలుసా మీకు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వారి చదువు ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోతాయి, ఐడియాలు ఎక్కువైపోయి, ఆ బుర్ర వాటిని తట్టుకోలేక ఏమైపోతారని మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇంకా. కాబట్టి ఎక్కువగా చదువుకున్న ప్రమాదమే, అలాగే చదువు మానేసిన ప్రమాదమే. ఒకటి, చదువులో చూడండి ఏముండాలి, చదువు ఉండాలి, వాళ్ళ బాడీకి ఉల్లాసం కలిగించే ఆటలు ఉండాలి. ఆట విడుపు ఉండాలా వద్దా? ఎప్పుడు చదువు అయితే ఇంకొప్పుడు ఆట విడుపు ఉంటుంది. ఎప్పుడు సంతోషిస్తారు, ఎప్పుడు వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఈనాటి పిల్లలు యాక్టివ్గా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే వారికి గ్యాప్ లేదు. అవునా? గ్యాప్ ఉందా? ఇప్పుడు కాలేజీలు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో అయితే ఒక గ్రౌండ్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో గ్రౌండ్ ఉండవు. వాళ్ళు బిల్డింగ్లోనే ఇప్పుడు ప్రారంభించేస్తారు, ఒక అపార్ట్మెంట్లో ప్రారంభించేస్తారు, అందులోనే అన్నీ అయిపోతూ ఉంటాయి. ఇంకొప్పుడు గేమ్స్ ఆడిస్తారు. వారికి మానసిక ఉల్లాసం ఎక్కడ దొరుకుతుంది? చదువు 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 బట్టి ఏమంటారు. వాడు బట్టి పట్టేసి ఉంటాడు తప్ప వాడికి బయట ప్రపంచం ఆట ఎలాగ ఆడాలో తెలియదు. అప్పుడు వాళ్ళ కాళ్ళు బలపడతాయండి ఆటలాడకపోతే. ఆటలాడితే ఎందుకురా ఏమన్నా ఎరగొట్టుకుంటాం అంటారు. ఆటలాడితే ఎంత మంచిది, ఎక్సర్సైజ్ ఒంటికి. అవునండి, ఒకప్పుడు అలాగ ఆడేవాళ్ళం కాబట్టి అప్పుడు మన ఎముకలు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఆడట్లేదు కాబట్టి పడిపోతే ఇరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అవునా? చెట్టు మించి దూకినా కాలు చేతులకి ఏమయ్యేది కాదు. ఇప్పుడు మెట్టి మించి పడిపోతే ఎంత మెత్తబడిపోయి అంటే మన ఎముకలు చాలా దారుణం. అందుకే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మార్తలాగా ఉండాలి, మరియలాగా ఉండాలి. మార్తలాగా దేవుని కొరకు అన్ని పనులు చేసి సువార్త చేసేవారిగా ఉండాలి. మరియలాగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉండాలి. లాజరులాగా దేవుని స్వరమిని బయటకు వచ్చేవారిలాగా మనము ఉండాలి. హల్లెలూయా. అందుకే మనము వారిలాగా ఎవరికి కావాలి ప్రభు, ఎవరికి కావాలంటే వీరు కావాలి దేవునికి. నువ్వు అలా ఉంటే నువ్వే కావాలి, నిన్ను కావాలని కోరుకుంటున్నాడు. అవునా కదా? కావాలనే కోరుకుంటున్నాడు. అంతేగాని మీరు నా సన్నిధికి రావద్దని దేవుడు ఎక్కడనూ చెప్పలేదండి. అందుకే మనందరం మన మనసును మార్చుకొని దేవునికి ఇష్టలుగా మనము బ్రతకాలి. హల్లెలూయా. మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది.
మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మాటలు చెబుతారు. ఆ మాటల్లోనే ఒక్కొక్కసారి బోల్తా పడతారు. మారామంటూ మాటలు చెబుతారు. ఆ మాటల్లోనే ఒక్కొక్కసారి బోల్తా పడతారు. మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతే కదండి, మారాలి. మన బ్రతుకులు మారాలి, మన ఆలోచన విధానం మారాలి. సేవకుని, సంఘాన్ని, విశ్వాసులను, బంధువులను, స్నేహితులను ప్రేమించే మనసు రావాలి. ద్వేషించే ఆలోచన మనసును తీసివేయాలి. పగను తీసివేయాలి, ప్రతీకారాన్ని తీసివేసి ఆదరించే మనసును పొందుకోవాలి. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఆదరించేవాడు. నేను నమ్ముకున్న దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకున్న దేవుడు అని ఎలాగైతే చెప్తున్నావో, నిన్ను చూసినప్పుడు ఆ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఒక ధైర్యం కలగాలి. అలాగ మన మనుషులను, మన హృదయాలను మనము మార్చుకోవాలి. ఎన్ని విషయాలు ఇప్పుడు వచ్చినాయి? 2. మూడోది చూద్దామా? తీసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. దేమని ఇక్కడ చూడండి, అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. ఏమనంటే చూడండి, ఒకవేళ మరలా నేనేమైనా వెనక తట్టు తిరిగి గాలికి ఎగరగొట్టు పొట్టివలే అయిపోతానేమోనని అనుదినము నేనేం చేస్తున్నానట, నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. అంటే పరిశుద్ధాత్మ శక్తి చేతను ఏం చేయాలంటే వాక్యమును ప్రకటించే వారిగా పౌలు వంటి ప్రసంగికులుగా మనం ఉండాలి. ఎవరి వలె ఉండాలట? పౌలు వంటి ప్రసంగం చేసేవారిగా ఉండాలి. అంటే చూడండి, సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. ఏ సమయమైనా దెబ్బలు తిన్నా, వేదన పడినా, కష్టకాలమైనా, ఏ సమయంలోనైనా సరే సువార్త ఆపడము సరికాదు. సువార్త చేయడం మానకూడదు అనేది పౌలు యొక్క ఉద్దేశము. అందుకే కదా చూడండి, పౌలు శీలను ఏం చేశారట, బాగా కొట్టి బెత్తముతో కొట్టి, బట్టలు తీసి బెత్తముతో కొట్టి ఎక్కడేసారు? చెరసాల్లో అప్పగించారు, బందలు బిగించారు, సంఖ్యలు వేశారు. కూర్చోవడానికి, నిలబడడానికి అవకాశం లేని చోట ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అతను బాధపడాలి. ఏ పని చేస్తే ఆ శిక్ష వచ్చింది? సువార్త చేస్తే వచ్చింది, దేవుని మాటలు వెల్లడి చేస్తే వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? కొట్టారు, బాధించారు, తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మనమైతే ఒక శ్రమ రాగానే ఎందుకు వచ్చిందిలేండి, మేము ఇంక రాము అంటారు. రోగం తగ్గగానే ఇంకా రోగం తగ్గలేదనుకో, తగ్గించేస్తాను, తగ్గలేదండి, ప్రార్థన చేశాము. ఒక ఆయన మొన్న వీడియో పెట్టాడు. ఏమనంటే, క్రైస్తవులు అంటారు జ్వరాలు తగ్గిపోతాయి అంటారు, బీపీలు తగ్గిపోతాయి అంటారు ప్రార్థన చేస్తే. అందుకే నేను ఏం చేశానంటే, నాకు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేశాను, తెల్లారి డాక్టర్ దగ్గరికి వెళ్తాడికి 104 అయిపోయిందండి. విశ్వాసం లేకుండా ఎలా తగ్గుద్ది? అంతే కదండి. అక్కడ గమనించండి, వాడు ఏంటి, దేవుని పరీక్షించాలనుకుంటున్నాడు. పరీక్షించడానికి దేవుడు ఏమైనా విద్యార్థి? ఏమిటంటే చదువుకున్నవాడా? ఆయన నువ్వు పరీక్షించడం ఏంటి? పరీక్షించడానికి కాదు ప్రార్థన చేయవలసింది, శక్తిని పొందుకోవడానికి ప్రార్థన. నమ్మి విశ్వసించి ప్రార్థన చేయాలి. అంతే కదా. నమ్మకపోతే కార్యం జరుగుద్దా? నమ్మాలి. అతను నమ్మలేదు కానీ పరీక్షించాలనుకున్నాడు. దేవుని పరీక్షించే ఎంతవరకు? పరీక్షలు ఎవరు గెలుపుతాడు? దేవుడు ఏమంటాడు? నన్ను పరీక్షించడం ఏంటయ్యా అంటాడు. మనల్ని పరీక్షించేవాడు ఆయన అయితే ఆయన నువ్వేం పరీక్షిస్తావు? ఆయన చేస్తాడా చేయడా అని నువ్వు ఆలోచిస్తే జరగదు. అది ఆయన చేస్తాడు అని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఏంటంటే ఆయన ఆ దెబ్బలు తిన్నా సరే మారు మాట్లాడుకుంటే పాటలతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. అవునా కదండి? చక్కని పాట ఉంటుంది ఏంటమ్మది? చెరసాలలో వేసినా, సంఖ్యల్లో బిగించిన, స్తుతి పాటలే పాడుమా,
ప్రభు యేసునే వేడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా 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 పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట, ఆడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, ఆడాలి ప్రతి నోట. దేవునికి స్తోత్రం. అవునా కదా, చక్కని స్తుతి పాటలు పాడారు. దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యం జరిగించారు. ఇప్పుడు అప్పుడు అనవసరంగా దెబ్బలు తిన్నాం అనుకుంటే ఆ కార్యం వాళ్ళు చేయగలరా? ఎందుకు వచ్చిందిలే ఈ పొరపాటు అనుకుని వాళ్ళు అక్కడతో ఆగిపోతే ఆ దేవుని సన్నిధిలో గొప్ప కార్యం అక్కడ జరిగించగలదా? వచ్చారు, శరసాల్లో ఉన్నారు, పాటలు పాడారు, దేవుని స్తుతించారు. అక్కడ భూకంపం కలిగింది, శరసాల బద్దలైపోయింది. కానీ అక్కడ ఒక గొప్ప సూచక క్రియ ఏంటో తెలుసా? శరసాల నాయకుని యొక్క కుటుంబము రక్షింపబడింది. నిన్ను ఏ చోటుకు నడిపిస్తున్నాడో అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక కార్యం నీ చేత జరిగిస్తాడు. నిన్ను నువ్వు వెళ్దామన్న చోటు నుంచి తీసుకెళ్లి వేరే చోట ఎందుకు నిలబెట్టాడో, ఒకవేళ అక్కడే నిన్ను ఎందుకు వాడుకుంటున్నాడో అక్కడే నువ్వు ఉండు, అక్కడే దేవుడు అద్భుతమైన కార్యం నీకు జరిగిస్తాడు. అంతేగాని అందుకే మనం ఏం చేయాలి? గొప్ప సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. కష్టమైన నష్టమైన వ్యాధైనా బాధైనా. అవునా? ఏంటండి? కొండలలో ఎలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవునికి స్తోత్రం. అంటే కష్టాలైనా నష్టాలైనా వ్యాధులైనా బాధలైనా దేవుని స్తుతించు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు. అనేకుల యొక్క దీపాలను వెలిగిస్తాడు. అక్కడ చెరసాల నాయకుడు కుటుంబం యొక్క అన్ని దీపాలు వెలిగింపబడ్డాయి. వారు రక్షింపబడ్డారు. దేవుని సన్నిధిలో దేవునికి ఒక కుటుంబము చేర్చబడింది. హల్లెలూయా. అందుకే నోరు మూసుకొని మనం మాట్లాడుకుంటూ ఉండడం కాదు. ఎక్కడ పంపిస్తే అక్కడ మాట్లాడు. ఏం మాట్లాడాలి? వ్యర్థమైన మాటలు కాదు, తిట్టే మాటలు కాదు అమ్మా, బూతు మాటలు కాదు అమ్మా, వ్యాంగపు మాటలు కాదు, కత్తులు దూసే మాటలు కాదు, చల్లగా గుండెను కోసే మాటలు కాదు. దేవుని మాటలు, మనసును మార్చే మాటలు, బ్రతుకును మార్చే మాటలు, బ్రతుకును సరిదిద్దే మాటలు, నడతలను సరిచేసే మాటలను మాట్లాడాలి. జీవం కలిగిన దేవుని యొక్క వాక్కులను వెల్లడి చేయాలి. అప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. హల్లెలూయా. అది మనం చేయవలసిందండి. అందుకే మనం కూడా సౌలు వలె సువార్త ప్రకటించేవారిగా, మంచి ప్రసంగాలు చేసేవారిగా, మంచిగా అందరికీ దేవుని యొక్క మాటలు తెలియచేసేవారిగా, వారిని దేవునితో త్రిప్పేవారిగా మన యొక్క మాటలను మనం సిద్ధం చేసుకోవాలి. చాలా మంది నాలుగు పదును పెడతారు కుటుంబాలను విడగొడతాకి, నాలుగు పదును పెడతారు అన్నదమ్ములను విడగొడతాకి, నాలుగు పదును పెడతారు సంఘాలను పాడు చేయడానికి. ఆ నాలుగు పదును పెట్టాలి క్రైస్తవులుగా మనము. దేనికి? సంఘాలను కట్టడానికి, ఆత్మలను రక్షించడానికి, అమ్మా నశించిపోతున్న ప్రతి ఆత్మ దేవుని సన్నిధికి నడిపింపబడడానికి, సల్లారిపోతున్న ప్రతి ఆత్మ అగ్నితో రగల్చబడడానికి నీ నాలుకను ఉపయోగించాలి. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైనది. అలాగే నువ్వు చేయాలి. అందుకే పౌలు వలె మనం పరిచర్య కొనసాగించాలి. ఇప్పుడు 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. 4వది నేను తెలియజేస్తాను చూడండి. సత్పురుషుడిగా ఉన్న
బర్నబా వంటి దేవుని సేవకులుగా మనం ఉండాలి. చూడమా అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయం 25, 24 వచనాలు మనం చదివినట్లయితే, 24 నుంచి చదవండమ్మా. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొని సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్షునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. హల్లెలూయా. సేవ చేసేవారు కావాలి, పరిచర్య చేసేవారు కావాలి దేవునికి. ఎవరు కావాలమ్మా? పరిచర్య, సంఘ పరిచర్య. అవునా కదండి? ఏ పరిచర్య? సంఘ పరిచర్య చేసేవారు కావాలి. సంఘాన్ని బలపరిచేవారు కావాలి. సంఘం కొరకు దేవుని నిమిత్తము పాటు పడేవారు కావాలి. ఖచ్చితంగా మనం సువార్త ప్రకటించాలి. ఏ సువార్తను ప్రకటించాలి? నిత్య రాజ్య సువార్తని ఈ లోకంలోనికి మనము తీసుకుని వెళ్ళాలి. ఆయనకు వారికి కావాలి. కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవారు కనువయ్యారు. పనివారు తక్కువగా ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధిలో అయ్యా, ఇప్పుడు మనము ఎలా చెప్పాలి? యెషయా భక్తుల్లో మనం చెప్పాలి, అయ్యా నేనున్నాను, నన్ను పంపించు. అప్పుడు దాకా యెషయా ఏమన్నాడు? బాబోయ్ నాకు వద్దన్నాడు. ఎప్పుడైతే ఆ పెదవులను కాల్చాడో దేవుడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని మందిరంలోకి వస్తే సరిచేయబడతాం. దేవుని మందిరంలోకి వస్తే మంచి మార్గములుగా మనం ఉంటాము. నీతిగా ఒకడు మంచోడైతే లోకం వారుతుందంటారా? ఒరే నేను మారిపోయానురా, నేను ఇవన్నీ మానేసాను, శుభ్రంగా ఉన్నానంటే అంటాడు ఆ రోజు, ఒరే నీకు ఈ రోజు ఫ్రీగా మందు వేద్దాం అనుకున్నాను రా అంటాడు. దేవుని అదే ఏమంటాడు? నేను మందు మానేసానని చెప్పు తాగినోడు. ఈరోజు నీకు ఫ్రీగా ఇద్దాం అనుకున్నాను, మానేసి అనవసరంగా కోల్పోతున్నావు అంటాడు. అంటే ఏ రకంగా చేయాలని ఆకర్షిస్తున్నాడు. అలాగే చూడండి, అంటే దారుణం. నేర్చుకునేటప్పుడు ఎవరు డబ్బులు తీసుకోరు. మొదట ఆడే డబ్బులు ఇచ్చి మందు వేసిన తర్వాత మరలా వీటి దగ్గర డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. కానీ మంచి అనేది ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వస్తే మనస్సును మార్చుతుంది. దేవుని పరిచర్య చేస్తుంటే దీవెన వస్తుంది, బ్రతుకులో ఆశీర్వాదం వస్తుంది. నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు చర్చికి వెళ్దామని వెళ్తే అక్కడ ఎన్నింటికి వస్తారండి అని అడిగాను. ఆరాధన ఎప్పుడు వస్తుందంటే ఆ రోజు ఆదివారం. నేను అప్పటికి ఇంకా అభిషేకం పొందలేదు, విశ్వాసగా ఉన్న దినాల్లోనే. అంటే ప్రకటిస్తున్నాను కానీ, చెప్తున్నాను కానీ ఇంకా అభిషేకం తీసుకోలేదు. ఆ సమయంలో వేరే ఊర్లో ఉన్నప్పుడు ఆదివారం నాడు చర్చికి వెళ్తే వారు ఎన్నింటికి వస్తారంటే వాళ్ళు 3ంటికి వస్తారట. నాకు తెలియదు ఆ విషయం. నేను 10 గంటలకు అక్కడికి వెళ్తేవారు అన్నారు, అయ్యా ఇప్పుడు రారండి, వాళ్ళు 3ంటికి వస్తారన్నారు. మరి మీరు ఇక్కడ ఒక్కలే ఏం చేస్తున్నారంటే, ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆ మట్టిలు తెచ్చి అక్కడక్కడ ఉన్న గోతులు పూడుతున్నాడు చుట్టూ చర్చి ప్రాంగణంలో. చర్చిలో ఉంది, మనకంటే స్థలాలు ఇరుకు కాబట్టి ఇరుగ్గా ఉంటున్నాయి, కానీ అటు సైడు స్థలాలు ఎక్కువగా ఉంటాయి, జనాభా తక్కువ, పొలం ఎక్కువ ఉంటుంది. ఏముంది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చర్చి కాడ చాలా ఎదర కొంచెం ఒక 5 సెంట్లు ఖాళీ ఉంటుంది. అందులో అక్కడక్కడ వర్షానికి గోతులు పడితే ఆ గోతులు మట్టి పూడుతున్నారు. మీరు ఒక్కరే ఉన్నారేంటి అని అడిగితే అన్నాడు, నేను ఎప్పుడు ఆదివారం నాడు ఇక్కడే ఉంటానండి, చర్చినే కనిపెట్టుకుంటాను, నా పగలనా పని చేసుకుంటాను. కానీ ఏ రోజైనా ఏ సమయంలోనైనా 2 గంటలు 3 గంటలు ఇక్కడికి వచ్చి ఏదైనా ఉంటే ఆ పని చేసి వెళ్తానన్నాడు. మంచిదండి, చాలా సంతోషం, మంచి ఫలితం ఆశీర్వాదం పొందుకుంటారంటే అన్నాడు. నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. తింటాక తిండి ఉండేది కాదు, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నేను ఈ పరిచర్య చేస్తూ ఉన్నా కొద్ది నా బిడ్డలను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ రోజు వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారయ్యా. నేను దేవుని మహిమపరిచాను. నా బిడ్డలు, నా భార్య, నేను అందరము దేవునితో నడుస్తాము. ఈ రోజు నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఇక్కడ నేను కోల్పోయినవన్నీ సంపాదించుకున్నాను. హల్లెలూయా. ఇంతకీ అతను చేసిన పని ఏంటి? దేవుని పరిచర్య. ఆ సన్నిధిలో ఏదైనా అవసరం ఉంటే ముందుండి చేశారు. అందుకే మనం ఏం చేయాలంటే ఆ ముందు రావాలి, ముందు వచ్చి దేవుని సంఘంలో ఏదో అవసరమో అది చేసుకోవాలి, పరిచర్య చేయాలి. ఓ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి అవసరమైన చోట నువ్వు ఉండాలి. ఒక ప్రార్థన కూడుకుంది, ఆ ప్రార్థన కూడికి అవసరమైన చోట నువ్వు ఉండాలి. మొదటిగా పలానా చోట కూడికంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అక్కడ ప్రారంభించాలి. పాస్టర్ గారు వచ్చినా రాకపోయినా ఏమో మన సంఘంలో నేను ముందు ఉంటున్నాను, మా సేవ విశ్వాసులు వెనకాల ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మనం ముందెళ్ళి సిద్ధపడిపోవాలి అంతే. ప్రార్థన, పరిచర్య లేకపోతే మనం దేవునిలో ఎదగలేమండి. నువ్వెంతగా దేవుని కొరకు నీ శరీరాన్ని అలగొట్టుకుంటావు అంతగా ఆశీర్వదింపబడతావు. బంగారం ఎంత కాల్చబడుతుందో అంత మెరుపు
వస్తుంది. అవునా కదా? ఎంత సాగొట్టబడుతుందో అంత అందమైన వస్తువు తయారవుతుంది. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో నిలబడాలి. నిలబడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చివరిగా మరొక మాట మనం చదువుకుందామమ్మా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చూడండి అమ్మా. అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 10-11 వచనాలను చదువుదామా. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి, వీరు దెస్సలోనికిలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. చాలు తల్లి, చాలు. దేవునికి స్తోత్రం. అంటే ఆసక్తితో దేవుణ్ణి వాక్యమును అంగీకరించే వారిగా ఉండాలి. చివరిగా ఎలా ఉండాలట? ఆసక్తితో, అత్యాసక్తితో. దేవుని మందిరానికి ఎలా రావాలి? మనము ఆసక్తితో రావాలి, ఇష్టంతో రావాలి అమ్మా. అవునా కదా? ప్రేమతో రావాలి. దేవుడు నాకు ఈరోజు మేలు చేస్తాడని నమ్మకంతో రావాలి. వచ్చి దేవుని సన్నిధిలో నిలబడాలి. ఏం మాట్లాడాలని కనిపెట్టుకోవాలి. ఆయన ఏం మాట్లాడతాడని కనిపెట్టి నిలబడాలి. చాలా మంది వస్తాము, కూర్చుంటాము, వెళ్ళిపోతున్నాం తప్ప వచ్చిన తర్వాత ఆయన ఈరోజు ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడబోతున్నాడు, మాట్లాడింది దేని కొరకు మాట్లాడాడు, నా గురించేనా, మరి నేను ఇంకా సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, లేకపోతే నేను వినట్లేదా ఆయన ఆలోచన. అంతేగాని కొంతమంది కోపం వచ్చేది, నా కోసం మాట్లాడాలా ఈయన, ఆ పాస్టర్ గారికి ఏం తెలుసు నువ్వు అలా ఉన్నావని. దేవునికి స్తోత్ర. అంతే కదండి. ఒకసారి ఏసన్న గారు ప్రార్థన జరుగుతుందంట. ఏసన్న గారు వాక్యం చెబుతుంటే ఒక ఆయన వచ్చి కూర్చుంటే ఈయన మాట్లాడుతూ అన్నాడంట, ఒరే బాబు, ఆదివారం వస్తాడు 2 సంవత్సరాలు చేస్తున్నావేమో. ఏ వారం వస్తాడుకి? ఆదివారం వస్తాడు, నువ్వు 2 సంవత్సరాలు చేస్తున్నావు, 2 పండగ వస్తే 2 చోట్ల బట్టలు కొంటున్నావు అని ఏదో మాట్లాడుతున్నాడట. ఆయన ఏదో పరిశుద్ధాత్మను ప్రేరేపించి, నీకు 2వ ఇల్లు ఉండకూడదు ఆయన, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుని సన్నిధిలో ఉండాలంటే అందులో ఉన్న ఆయనకి 2 ఇళ్ళు ఉన్నాయని దీనికి తెలియదు కదా. ఈయన మాట్లాడుతుంటే కోప్పడి పాపం వెళ్ళిపోయాడండి. అక్కడి నుంచి వెళ్ళిపోతే వెళ్తాం పెద్ద మోటార్ సైకిల్ మంచి మరి ఈయన మీద కోపం మనసులో ఉండిపోయింది. అనవసరంగా వచ్చి నేను కానుకిద్దామన్నారు ఏసన్ గారికి, ఈయనేమో నన్ను ఇలా తిట్టారు, నేను ఉండనని వెళ్ళిపోతున్నాడండి. ఆయన వెళ్ళిపోతే మోటార్ సైకిల్ మీద వెళ్తా మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. మరి కోపంలో వెళ్తున్నాడు కదా, గట్టిగా పట్టుకొని ఉంటాడు యాక్సిలేటర్. ఏమైందమ్మా? క్లచ్ అది పట్టుకోవడం వల్ల ఏమైంది? యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో ఉన్నాడు. కాలు ఇరిగింది, కట్టేశారు. ఏసన్న గారు పలకరంతాకి వెళ్ళారు. ఎక్కడికి? హాస్పిటల్. ఈయన దగ్గరికి వెళ్ళి, నాయన ప్రార్థనకు వచ్చానండి అయ్యగారు అన్నాడు. మరి మధ్యలో వచ్చేసేవు నాయన అంటే అన్నాడంటే, అప్పుడు ఏమండి మీరు నా గురించే మాట్లాడుతున్నారు, అందుకే కోపం వచ్చేసాను. నీ గురించి నేనేం మాట్లాడాను రా బాబు, నువ్వేమన్నావని నీ గురించి నాకేం తెలుసురా అన్నాడు. కాదండి, నాకు 2 భార్యలండి, నేను ఆదివారం వస్తాడు 2 సంవత్సరాలు చేస్తాను, పండగ వస్తాడికి 2 అటు ఇటు అన్నీ చేస్తానండి, 2 ఇల్లు మేండి చేస్తాను, మీరు అది అంటాడు నాకు కోపం వచ్చిందండి, వచ్చేసాను, దేవుడు ఇక్కడ నన్ను కొట్టాడండి అన్నాడంట. దేవునికి స్తోత్ర. మీకు కానుకిద్దామని 1000 రూపాయలు జోబులు పెట్టుకున్నాను, మీరు ఆ మాట అంటాడుకు వచ్చేసాను, ఇదిగో 10,000 రూపాయలు నాకు ఖర్చు అయింది. అమ్మాయి అలా మెసేజ్ అన్నాడు. ఆ 1000 రూపాయలు తెచ్చి పాస్టర్ గారికి అంటే అన్నారంట, 1000 రూపాయలు నువ్వే ఉంచుకొని అయినా ఏదైనా పళ్ళో పొలమో తెచ్చుకొని తిన్న అయినా అంటున్నాడంట. దేవునికి మహిమ కలుగును. అలాగా మనకేంటంటే పాస్టర్ గారు ఏదైనా మాట్లాడప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ నా నోటిలో దేవుడు మాట్లాడిన మాటలు నీకు గాయపరిస్తే నువ్వేం చేయాలి? మారాలి, తెలుసుకోరు. అంతేగాని దాన్ని పర్సనల్గా తీసుకొని మనం బాధపడటం వల్ల ఉపయోగం. కానీ ఇక్కడ బెరయ సంఘం ఏం చేస్తుందంటే వాక్యం పట్ల ఏం కలిగి ఉందట? ఆసక్తి కలిగి ఉందట. చేర్చుకున్నారండి పౌలు శీలను అక్కడికి తీసుకొచ్చినప్పుడు. ఆ బిడ్డలు కొంతమంది తీసుకొచ్చి బెరయ సంఘంకి అప్పచెప్పినప్పుడు, ఆ యొక్క మందిరంలోకి ప్రవేశించినప్పుడు వారి హక్కును చేర్చుకొని అక్కడున్న వారికంటే, ఏ దేశంలో ఉన్న వారికంటే వీరు గనులై ఉన్నారు కనుక వాక్యమందు ఏం కలిగి ఉన్నారట? ఆసక్తి కలిగి ఉన్నారు. మనం కూడా అలాగే ఆసక్తి కలిగి ఉండాలి. సంఘము వాక్యం వినే ఆసక్తి ఉండాలి. వాక్యం ప్రారంభించినప్పుడు మాట్లాడేవారుగా కాక, ఆ వాక్యం ఏంటి, ఇంతవరకు మనం ఆరాధన చేశాము, పాటలు పాడాము, సాక్ష్యాలు చెప్పాము, కీర్తన ధ్యానం చేశాము, అన్నిటినీ దేవుడితో మాట్లాడాము. కానీ ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన ఆ విశ్వాసము నిన్ను దేవునిలో బలపరుస్తుంది. ఆ బలపరచడం వలన దేవునిలో కదలక నువ్వు నిత్యము నిలబడతావు. నీ హృదయం తొట్టిల్లిపోదు, నీ హృదయం కృంగిపోదు. వ్యాధులు రానే, బాధలు రానే, కష్టాలు రానే, నష్టాలు రానే, ఏ వచ్చినా నువ్వు నిలబడే ఉంటావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని గ్రహించావు కాబట్టి. వాక్యమే చెప్తుంది కదా, శ్రమలని తలుపు తడతాయి.
దాన్ని తట్టుకునే శక్తి నేను ఇస్తాను. ఆ శ్రమలో కూడా నేను నీకు తోడై ఉంటాను. అయితే నువ్వు విడువక దేవుని యందున్నాడు. యోబుకి తట్టలేదా శ్రమలు? మోషేకి తట్టలేదా శ్రమలు? దావీదుకి వెంటనే వచ్చిందా సింహాసనము? రాలేదు. ఎన్నో ఇబ్బందులు పడితే వచ్చింది. ఎంత స్తుతి చేసి ఉంటాడు, ఎంత ఆరాధన చేసి ఉంటాడు, ఎన్ని కొండలు ఎన్ని గుట్టలు తిరిగి ఉంటాడు మహానుభావుడు. దేవునికి స్తోత్రం కదా. సౌలు గారు తరుగుతూ ఉంటే, మరి ఇందాక మనం చదువుకున్న కీర్తన అదే కదా. ఎక్కడో దావీదు తలదాచుకోవడానికి వెళ్తే ఆ విషయం కూడా వెళ్ళి మరొక ఆయన దోయేగు అనే వ్యక్తి ఏం చేశాడండి, సౌలుకి చెప్పేశాడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాడు. కానీ అయ్యో ప్రభువా, నీ దేవసింది కదా ఇక్కడికి వచ్చాను, నా గురించి వాడు చెప్పేశాడు, నేనేంటి నువ్వేంటి నాయన నాకు ఇలాగ అన్యాయం చేస్తున్నావు అంటే అన్నాడా దేవుణ్ణి? లేదో. ఒరే బాబు, నువ్వు అతిశయిస్తున్నావు, నేను ఎక్కడున్నానని చెప్పావు, కానీ దేవుని కృప నా ఎడల నిత్యము ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవునితో కలిసి ఉండాలి. ఎలాగుండాలి? ఇలాగున్న వారు దేవునికి కావాలి. ఆసక్తి కలిగిన వారు కావాలి. దేవుని పరిచర్య చేసిన వారు కావాలి. దేవుని యందు నమ్మకంగా ఆయన అప్పగించిన ఆజ్ఞలు చప్పున విధులు చప్పున నడుచుకునే వారిని కావాలి. సత్పురుషుడిలా నీవు ఉండాలి. అంతేగాని నేను ఇలాగే ఉంటాను, ఇక్కడికి వస్తానా అక్కడికి వెళ్ళిపోతాను, నువ్వు చెప్పింది నేను ఇలాగే ఉంటానంటే ఎవరు మారుస్తారు? వినాలి. వింటే నువ్వు అమ్మా వింటే ఏమవుతుంది నీకు? అమ్మా, ఒకటి దేవుని మాట వింటే విశ్వాసం వస్తుంది. మనుషుల మాట వింటే బాగుపడతాం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. పెద్దల మాట వింటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామండి, బాగుపడతాం. బాగుపడాలంటే మాట వినాలి. మాట వినకపోతే ఎలాగా? కాబట్టి సిద్ధపడండి. మనం ఎవరికి దేవునికి కావలసిన వారిగా ఉన్నామా, లేకపోతే అక్కర్లేని వారిగా ఉన్నామా? దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా? దేవుడు మనల్ని పట్టించుకునే స్థితిలోకి మనం దిగజారిపోయామో ఒకసారి ఆలోచన చేసుకొని ఈ విషయాలు గ్రహించండి. ఎన్ని విషయాలు గత వారము ఈ వారం కలిపి 10 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ 10 సంగతుల్లో ఏ సంగతిలో నువ్వు మిస్ అయ్యావో? పిల్లలను దేవుని వైపు తిప్పేవారుగా లేని తల్లిదండ్రులుగా ఉన్నావా? లేకపోతే అన్న సమూయేలును దేవునిలో ప్రదర్శించిన అన్నాలాగా నీవు ఉండలేకపోయావా? ఏంటండి అమ్మా, చూడండి, తల్లిదండ్రులకు లోబడిన యేసుక్రీస్తు వలేని ఇంకా నువ్వు పిల్లలుగా మీరు ఉండలేకపోయారేమో. ఇంకా చూసుకుంటే మనము సోమరోనులో ఉన్న చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకురాలకి అంటే యజమానురాలకి సువార్త చెప్పాం. ఒక బానిసగా వెళ్ళి కూడా తన యజమానురాలకి దేవుని గురించి తెలియచేసి ఆయన చేసే అద్భుతాలు తెలియచేసి తన యజమానుడు బాగుకోరిన ఒక బానిస పిల్లవల్ల ఇంకా మనం ఉండలేక ఇశ్రాయేలు చిన్నదానిలాగా మనము ఉండలేదేమో. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఇక్కడ కలిసి పరిచర్య చేసిన నెహమ్యా అననీయ వారిలాగా ఉండలేకపోయామేమో. ఇంకా మన జకరియా ఎలిజబెత్ లాగా మనము దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలు చప్పున ఆయన విధులు బట్టి న్యాయ విధులను బట్టి నీతిగా నడుచుకోలేకపోతున్నామేమో. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇగో ప్రియమైన దేవుని బిడ్డ, యేసు క్రీస్తును చేర్చుకున్న అంటే కుటుంబాన్ని లేకపోతే తల్లిదండ్రులను బిడ్డలను చేర్చుకున్న కుటుంబంగా నీవు ఉండలేని స్థితిలో ఉన్నావేమో. సేవకుని ఆహ్వానించలేని స్థితిలో ఉన్నావేమో. ఆలోచించే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తితో వాక్యమును బోధించే ప్రసంగించే పౌలు వలె మనం ఉండలేకపోతున్నామేమో. లేకపోతే ఒక సత్పురుషుడిగా ఉన్నాం బర్నబాస్ లాగా మనం బర్నబా వంటి దేవుని సేవకులుగా మనం ఉండలేకపోతున్నామేమో. చివరిగా మనం చదువుకున్నాం కదా అమ్మా, బెరయా సంఘస్థులుగా. ఎలాగ బెరయా సంఘస్థుల గురించి ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, వారు ఎలాగున్నారన్నా ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించు వినాలి. వీటిలో ఈ 10 ఏదైనా నీలో లోపం ఉంటే సరి చేసుకోండి. కోపం వద్దు, సరి చేసుకోండి. అమ్మా ఎందుకు ఇలాగ అన్నారని బాధపడద్దు. ఆలోచించండి, ఓహో నేను ఇంకా దేవుని సన్నిధిలో మారవలసి ఉందేమో, ఇంకా నేను సరి చేయబడవలసిందేమో, ఇంకా నేను దేవునికి ఇష్టమైన వారిగా నిలబడవలసి ఉందేమో అని మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, చేదా యేసుతో గడిపేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో
నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా వెంటాడినను ముందు సముద్రము మోషే వలె సాగేదా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్తెఫను వలె సాగేదా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, క్రీస్తుకై హతసాక్షిగా మారినా, క్రీస్తుకై హతసాక్షిగా మారినా, స్తెఫను వలె సాగేదా నే సాగేదా నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. దేవునికి స్తోత్రం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాలు ఉంచుతామా కొద్ది నిమిషాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు, నీతో నాతో సూటిగా తేటగా మాట్లాడాడు. మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం, మనం ఎలా ఉంటే దేవునికి కావాలి అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు కదా. నువ్వు ఎలా ఉన్నావు? తన తర్వాత తన పిల్లలు దేవునికి నీతియుక్తమైన ప్రవక్తను కలిగి నడుచుకునే రీతిగా సరిచేసిన అబ్రహాము వలె ఉన్నావా? సమూయేలును చిన్నప్పుడే పాలు విడిచినప్పుడే ప్రతిష్ఠించినప్పుడు మారు మాట్లాడుకుంటా దేవుని మాత్రం మందిరంలో ఉండిపోవడానికి ఇష్టపడిన అలాగూ సిద్ధపరిచిన అన్నావలే నీవు ఉన్నావా? అక్షరాలోచన చేయి. ఎలా ఉన్నావు నీవు? పరిచర్య చేసే స్త్రీగా పురుషుడిగా నీవు ఉన్నావా? మంచి ప్రసంగికుడిగా, మంచి పనివారిగా, జత పనివారిగా నీవు ఉన్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును ఆసక్తితో అంగీకరించిన బిడ్డగా నీవు ఉన్నావా? యోబు వలె యథార్థ హృదయం కలిగి నీవు ఉన్నావా? శ్రమలుడి తలుపు తట్టినా ఏదేమైనా దేవుడు నాకు చాలు అనే విషయాలు కనిపెట్టుకుని ఉన్నావా? ఎలా ఉన్నావు నీవు? సాతానుకి ఇష్టమైన దాసుడుగా, సాతాను దాసుడిగా మనం బ్రతుకుతున్నామా? దేవుని దాసులుగా బ్రతుకుతున్నామా? ఎవరికి వారిమే పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యన ఉన్న పాస్టర్ గారు లేచి నిలబడి మనలందరినీ ప్రార్థనలో నడిపిస్తారు. చెప్పబడిన 5 విషయాలను బట్టి ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా.